హలో, నేను మీ సిఎస్ రావు. విశాఖ లోక్సభ స్థానంలో ఈసారి ఏం జరగబోతుంది, అక్కడ ఎవరెవరు కంటెస్ట్ చేయబోతూ ఉన్నారు, ఆయా పార్టీల యొక్క బలాబలాలు ఏంటి, గత చరిత్ర ఏందనేది రివ్యూ చేసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స ఝాన్సీ పోటీ చేయబోతూ ఉన్నారు 2024 ఎన్నికల్లో. అలాగే భరత్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయబోతూ ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది అనే దాన్ని విశ్లేషణ చేసుకుందాం. సో దానికంటే ముందు వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటనేది చూద్దాం. లోక్సభ స్థానం టీడీపీ అభ్యర్థిగా భరత్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఈయన మాజీ ఎంపీ ఎంవివిఎస్ మూర్తి మనవుడిగా ఆయనకి గుర్తింపు ఉంది. అలాగే బాలకృష్ణ చిన్నల్లుడు కూడా. గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్. అలాగే ఆయన ఎడ్యుకేషన్కి వచ్చేటప్పటికి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం అభ్యసించారు. హై ప్రొఫైల్ ఎడ్యుకేషన్ చేశారు. 2 సార్లు ఎంపీగా గెలిచినటువంటి తాతగారి బాటలో రాజకీయ ప్రవేశం అయితే చేశారు. ఇప్పటి వరకు ఎంపీ అయితే కాలేదు. ఆయన విశాఖపట్నం ప్రజల కోసం సిటీ మేనిఫెస్టోని తయారు చేశారు. గతంలో ఎవరు కూడా ఇంత పెద్ద ఎత్తున సిటీ మేనిఫెస్టోను తయారు చేయలేదు. విశాఖపట్నం లోక్సభ కోసం ఆయన ఒక సిటీ మేనిఫెస్టోను తయారు చేశారు. 2024లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత భరత్కు ప్లస్ పాయింట్ కాబోతుంది ఈసారి. సో ఇక ఆయన ప్రొఫైల్ హై ప్రొఫైల్ ఉంది, రాజకీయ నేపథ్యం కూడా ఉంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ ఉన్నారు. ఆమె సైకాలజీలో డాక్టరేట్ చేశారు. న్యాయ విద్యలో 2 PhDలు చేశారు. సో డాక్టర్ బొత్స ఝాన్సీ న్యాయ విద్యలో కూడా ఆమె 2 డాక్టరేట్లు కూడా చేశారు. హైకోర్టు న్యాయవాదిగా ఏపీ బార్ అసోసియేషన్ సభ్యత్వం కూడా ఉంది. ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా కూడా ఉన్నారు. జడ్పీ చైర్మన్గా ప్రత్యక్ష రాజకీయాలకు ఆమె ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత 2 సార్లు ఎంపీగా కూడా గతంలో గెలిచారు. 2004లో బొబ్బిలి ఎంపీగా విజయం సాధించారు బొత్స ఝాన్సీ. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా గెలుపొందారు. 2 సార్లు కూడా రాజశేఖర్ రెడ్డి ఆమె యొక్క టాలెంట్ని చూసి టికెట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. సో విజయనగరం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించినటువంటి తొలి ఎంపీగా కూడా మహిళా ఎంపీగా ఆమెకి పేరు ఉంది. సో ఇక వాళ్ళిద్దరు కంటెస్ట్ చేయబోతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి భరత్, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఝాన్సీ. సో వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంది విశ్లేషణ చేసుకునే ముందు గతంలో 2004 ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయి ఏ పార్టీకి, అలాగే ఆ తర్వాత ఎలక్షన్లో ఎన్ని వచ్చాయని చూద్దాం. 2004 ఎలక్షన్ చూసుకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మాజీ సీఎం ఆయన పోటీ చేశారు. ఆయనకి 54.27% ఓట్ బ్యాంక్ లభించింది. తెలుగుదేశం పార్టీ నుంచి డాక్టర్ ఎంవివిఎస్ మూర్తి అంటే ఇప్పుడు ప్రస్తుతం పోటీలో ఉన్నటువంటి భరత్ వాళ్ళ తాత, ఆయనకి 40% 40.75% వచ్చింది ఓట్ బ్యాంకు. సో వాళ్ళిద్దరికి వచ్చినటువంటి ఓట్ బ్యాంకు. అలాగే బీఎస్పీకి కూడా వచ్చే 1.73, ఇండిపెండెంట్కి 1.14, సమాజ్వాదీ పార్టీ 0.59, ఇండిపెండెంట్గా మరొకరికి 0.59. తర్వాత ఇక్కడ మొత్తం అంటే ఇతరులు అనుకొని వేసుకోవచ్చు అందరూ కూడా. సో ఆర్జేడీ ఉంది, ఇండిపెండెంట్ ఉంది. బట్ మెజారిటీ చూస్తే కనుక ప్రధానమంత్రి కాంగ్రెస్ అలాగే తెలుగుదేశం పార్టీ 2004లో చూస్తే కనుక మెజారిటీ 130,571 వచ్చింది. అంటే దాదాపుగా ఆ ఎన్నికల్లో 17.92 గెయిన్ అయ్యారు. అంటే ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో గెయిన్ అయింది. సో ఇక 2009 ఎన్నికలకు వచ్చేటప్పటికి ముక్కోడు పోటీ జరిగింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి దగ్గుబాటి పురంధరేశ్వరి పోటీ చేశారు. ఆమెకు 36.43% ఓట్ బ్యాంక్ వచ్చింది. అలాగే ప్రజారాజ్యం పార్టీ నుంచి పల్లా శ్రీనివాసరావు పోటీ చేశారు. 29.85 వచ్చింది. టీడీపీ 3వ ప్లేస్కి వెళ్ళిపోయింది. డాక్టర్ ఎంవివిఎస్ మూర్తి 3వ ప్లేస్కి వెళ్ళిపోయారు. 22.04 వచ్చింది. ఎల్ఎస్పీకి వచ్చేసరికి 3.89, బీజేపీ వచ్చేసరికి 3% మాత్రమే వచ్చింది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ పురంధరేశ్వరి మెజారిటీ 66,686 మెజారిటీ తోటి ఆమె గెలుపొందడం కూడా జరిగింది. ఆ ఎన్నికల్లో 2009 ఎన్నికల్లో ముక్కోణ పోటీ జరిగినప్పుడు. తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. కొన్నంత బంగారానికి వెండి ఉచితం. VA 2% నుండి 12% మాత్రమే. మేకింగ్ చార్జెస్ లేవు. సిల్వర్ జ్యువెలరీపై 70% ఎక్స్చేంజ్ వాల్యూ. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్. ఇక 2014 ఎన్నికల్లో బీజేపీ నుంచి ఖమ్మం పార్టీ హరిబాబు
పోటీ చేశారు. 48.71% ఓట్ బ్యాంక్ వచ్చింది. ఒకేసారి ఆ ఎన్నికల్లో 45% ఓట్ బ్యాంకు గెయిన్ అయింది. దాదాపుగా బీజేపీ 46% దాదాపుగా గెయిన్ అయింది ఒక్కసారిగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయమ్మ రాజశేఖర రెడ్డి సతీమణి ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మదర్ పోటీ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో ఆమె 40.94 ఓట్ బ్యాంకును పొందడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బొలిశెట్టి సత్యనారాయణ పోటీ చేశారు, 4.35%. సో రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన తొలి ఎన్నిక ఇది. సో బీఎస్పీ తరఫు నుంచి 1.28, జేఎస్పీ నుంచి 0.5, నోటా నుంచి 0.5. సో టోటల్గా మెజార్టీ 90,000 మెజార్టీ తోటి అప్పుడు ఖమ్మంపాటి హరిబాబు బీజేపీ అత్యధిక మెజార్టీ 90,000 మెజార్టీ తోటి గెలుపొందడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే అక్కడ వైజాగ్లో ఏ పార్టీనైనా ఆదరిస్తారని చెప్పి మనకు అర్థమవుతుంది. 2019 ఎన్నికలు వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ నుంచి ఎంవివి సత్యనారాయణ 35.24%, టీడీపీ భరత్ పోటీ చేశారు. అంటే ప్రస్తుతం కంటెస్ట్లో ఉన్న టీడీపీకి నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఆయన 34.89, జేఎస్పీ జనసేన పార్టీకి లక్ష్మీనారాయణ, వివి లక్ష్మీనారాయణ అంటే జేడి లక్ష్మీనారాయణ అలియాస్ జేడి లక్ష్మీనారాయణ 23.3 వచ్చాయి. బీజేపీకి 2.73 వచ్చింది. యాక్చువల్ లాస్ట్ ఎలక్షన్కి దీనికి పోల్చుకుంటే దారుణంగా పడిపోయింది బీజేపీకి 2019కి వచ్చేటప్పటికి. తర్వాత అంటే 2014 నుంచి తెలుగుదేశం పార్టీ పొత్తు ఉంది కాబట్టి 40% వచ్చింది. పొత్తు పోయిన తర్వాత 2.73కి పరిమితం అయింది దగ్గుపాటి పురంధరేశ్వరి. సేమ్ క్యాండిడేట్ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె విజయవంతంగా గెలిచారు. నోటాకు వచ్చేటప్పటికి 1.3 వచ్చింది, కాంగ్రెస్కి వచ్చేటప్పటికి 1.18 వచ్చింది. సో మెజారిటీ వచ్చేసి 4,414 ఓట్ల మెజారిటీ తోటి ఎంవివి సత్యనారాయణ గెలుపొందడం జరిగింది. అప్పుడు జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడివిడిగా పోటీ చేశాయి. సో దాంతో ముక్కోడ పోటీ అనుకోవచ్చు. అక్కడ 4,414 స్వల్ప మెజార్టీ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం జరిగింది. ఇక 2024లో ఏం జరగబోతుంది అనే దాని మీద కనుక మనం విశ్లేషణ చేసుకుంటే విశాఖ లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు తీసుకుంటే శృంగవరపుకోట, భీమిలి, విశాఖపట్నం తూర్పు, విశాఖపట్నం దక్షిణం, సౌత్ అనమాట, విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం పశ్చిమ, గాజువాక, ఇవి లోక్సభ కాన్స్టిట్యున్సీలు. ఇటీవల కాలంలోనే పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక అంచనా వేసింది. జనవరి 16 నుంచి 31 వరకు ఈ శాంపిల్స్ని తీసింది. 7,000 శాంపిల్స్ని తీసింది. 7,000 శాంపిల్స్ని తీసి వాళ్ళు 70 వార్డులు 55 గ్రామాల పరిధిలో ఈ శాంపిల్స్ని కూడా తీయడం జరిగింది. సో వాళ్ళు వేసినటువంటి అంచనా ప్రకారం విశాఖపట్నం లోక్సభ పరిధిలో ఉండేటువంటి శృంగవరపుకోట తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, కూటమి. అలాగే భీమిలిలో కూడా తెలుగుదేశం పార్టీ కూటమి, విశాఖ తూర్పు తెలుగుదేశం పార్టీ కూటమి, విశాఖ సౌత్ తెలుగుదేశం పార్టీ కూటమి, విశాఖ నార్త్ తెలుగుదేశం పార్టీ కూటమి, విశాఖ వెస్ట్ తెలుగుదేశం పార్టీ కూటమి, గాజువాక తెలుగుదేశం పార్టీ కూటమి. అంటే టోటల్గా విశాఖపట్నం లోక్సభ కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది. అలాగే దాని పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా స్వీప్ చేయబోతుంది తెలుగుదేశం పార్టీ కూటమి. సో వాళ్ళు వేసిన అంచనా ప్రకారం సో ఓట్ షేర్ వచ్చేసి 55%. సో గతంలో మనం ఓట్ షేర్ తీసుకుంటే ఇది హైయెస్ట్ ఓట్ షేర్ అనుకోవాలి. గతంలో మనం వచ్చినటువంటి ఓట్ షేర్ని కనుక తీసుకుంటే ఇక్కడ ఓట్ షేర్ వచ్చేసి లాస్ట్ ఎలక్షన్ గెలిచింది కేవలం 35%. అలాగే 2014 ఓట్ షేర్ తీసుకుంటే 48 గెలిచినటువంటి అభ్యర్థికి 48.75. అంతకుముందు తీసుకున్నా కానీ 36.43. సో కాబట్టి మనం 2009 కానీ 2014 కానీ 2019 కానీ తీసుకుంటే ఇప్పుడు ఈ సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీ కూటమికి విశాఖ లోక్సభ పరిధిలో వస్తున్నటువంటి ఓట్ షేరు 55, అంటే హైయెస్ట్. ఇప్పటి వరకు రానటువంటి పర్సంటేజీ అక్కడ రాబోతుంది అనేది ఆ సర్వే వేస్తున్నటువంటి అంచనా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 41% వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆ సర్వే అంచనా వేస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ 3 పార్టీలు పొత్తుండేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి న్యూస్. ఒకవేళ అదే జరిగితే కనుక బీజేపీ విశాఖ లోక్సభను డిమాండ్ చేస్తుంది అనేటువంటిది ఢిల్లీ నుంచి టాక్ వినిపిస్తుంది. ఒకవేళ అదే జరిగితే కనుక జీవీఎల్ అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందనేది కూడా మరొక టాక్ కూడా వినిపిస్తుంది. ఇప్పుడు భరత్ కనుక అక్కడ క్యాండిడేట్ అయితే కనుక ప్లస్ పాయింట్ ఉండేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ కూటమికి. అలా కాకుండా కనుక విశాఖపట్నం కనుక బీజేపీ వాళ్ళకి ఇస్తే కొంత ఈ రిజల్ట్ కొంచెం మారేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే భరత్ అలాగే ఝాన్సీ వీళ్ళిద్దరు కనుక పోటీ పెడితే ముఖాముఖి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ మధ్య జరిగితే తెలుగుదేశం కూటమికి అలాగే బొత్స ఝాన్సీకి మధ్య
పోటీ జరిగితే కనుక విశాఖ లోక్సభతో పాటు దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా టోటల్గా తెలుగుదేశం పార్టీ కూటమి స్వీప్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉంది. సో ఆ ట్విస్ట్ ఒకవేళ జరగకపోతే ఆ ట్విస్ట్ ఏంటి త్వరలోనే తెలియబోతుంది. బీజేపీతో పొత్తు ఉంటే కనుక ఎక్కడెక్కడ బీజేపీకి లోక్సభ స్థానాలు ఇవ్వాలి అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆ క్రమంలో విశాఖను ఇస్తారా, ఒకవేళ ఇస్తే బీజేపీ అక్కడి నుంచి పోటీ చేస్తే ఈ ఫలితాలు మారేటువంటి అవకాశాలు లేకపోలేదు. అలా కాకుండా కనుక భరత్ అలాగే ఝాన్సీ మధ్య పోటీ జరిగితే కనుక 100కు 100% ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ స్వీప్ చేసేటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ లోక్సభలో భరత్ ఎంపీ కాబోతున్నారు 2024 ఎన్నికలు అనేది సర్వేల యొక్క సారాంశం. సో రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.